ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. జూలై నెల కుంభరాశి వాళ్ళకి విశేషంగా ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి, ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు వీళ్ళు? తప్పకుండా కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో మంచి ఫలితాలే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు జాగ్రత్తలు తీసుకునే విషయాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఫలితాలు బాగున్నప్పటికీ కూడా జాగ్రత్తలకు చాలా అవసరం. చాలా వరకు ఏంటంటే ఒక శుభవార్త అనేది రెండు చెప్తుంటారు కదా, ఒకటి మంచి ఒకటి చెడు. ఈ రెండు బ్యాలెన్స్ గా వెళ్ళేది కుంభరాశి వాళ్ళకి. ఎందుకంటే కొన్ని విషయాల్లో పోటీతత్వము, పోటీగా పరిగెట్టడము, తర్వాత ఆ లక్షణాలు రావడము, నేను సాధిస్తానని అనే నమ్మకం, పట్టుదల వీళ్ళ మీద వీళ్ళకి పెరగడము, అందరికీ చూపించాలని ఆ సత్తాని అని చెప్పడము, వ్యాపారంలో అభివృద్ధి కోసం పరిగెట్టడము, పరుగులు తీయడము, ఎక్స్ప్రెషన్ చేద్దాం అనుకోవడము, ఉద్యోగంలో ఉన్నత స్థానాల్లోకి వెళ్ళే అవకాశం, ప్రమోషన్స్ వచ్చేవి. కానీ అక్కడ ప్రమోషన్ వచ్చినా అది పెద్ద బాధ్యతమైన ఉద్యోగం. ఇక్కడ చేసే కంఫర్ట్ వర్క్ కంటే అక్కడ హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ వీళ్ళకి కుజుడు యొక్క ఇంపాక్ట్, వృషభ రాశిలో ఉన్న కుజుడు ఉండడం వల్ల ఏంటంటే పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సో వ్యాపారంలో ఒక ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ చేశారు అనుకోండి, సో అది అదృష్టమే. సో ఒక వ్యాపారాన్ని పెద్దగా నేను ఎస్టాబ్లిష్ చేశాను, ఇంతమంది స్టాఫ్ పెట్టుకున్నాను అంటే దాని తగ్గ ఫలితం వర్క్ ఎక్కువగా ఉంటుందా, ఆ వర్క్ చేయడంలో వీళ్ళు కొంచెం చేయాలి. 100% ఆ వర్క్లో వీళ్ళు ఫోకస్ పెట్టడం వల్ల కొంచెం మెంటల్ స్ట్రెయిన్ ఉంటుంది. కానీ చూడడానికి బయట ప్రపంచానికి అందరికీ ఈ చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారంగా మార్చేశాడు, ఇంత పెద్ద సంపాదిస్తున్నారు, ఇంత పెద్దగా ఎదిగారు అని చెప్పేసాను. ఒక కారు అనే విషయం, లగ్జరీగా సంబంధించిన కార్ని పెద్ద కారు కొనొచ్చు వీళ్ళు, దానికి ఈఎంఐ వాళ్ళు కట్టుకోవాల్సింది, అది పెయిన్ వాళ్ళకి. కానీ చూడడానికి వీళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు బాగున్నారు అనే ఫీలింగ్ ఎదుటి వాళ్ళకి కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే ఒకటి అదృష్టంగా కనిపిస్తుంది, ఇంకోటి వెనక భాగంలో వీళ్ళకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది కుజుడు ఒక ఇంపాక్ట్ వల్ల జరుగుతుంది, రవి బుధుడు ఒక ఇంపాక్ట్ వల్ల జరుగుతుంది, శుక్రుడు ఒక ఇంపాక్ట్ వల్ల ఈ మాసంలో వీళ్ళకి జరిగే ఇవి ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే ఎక్కువగా అంటే ఏముంటుంది అంటే ఎదుటి వాళ్ళు చెప్పిన పొగడ్తలకు మనం పడిపోకుండా ఏదో చేద్దామని సాధించేస్తాంలే అని చెప్పి లోన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకుండా దూరంగా ఉండాలి. ఎందుకంటే అప్పుల జోలికి వెళ్తే అప్పు వస్తుంది వీళ్ళకి, కానీ అది తీర్చడం భారంగా మారుతుంది. అందుకని అప్పుల జోలికి వెళ్ళకూడదు. ఈ సంవత్సరంలో వీళ్ళకి గురువు 6వ స్థానం ఉన్నారు. 6వ స్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి కావాల్సినవన్నీ సమకూరుతాయి, కానీ వాటికి భారం పెరుగుతుంది. ఇప్పుడు నీకు 100 రూపాయలు కావాలంటే ఇచ్చేస్తారు, ఆ 100కి వడ్డీ 10 రూపాయలు వడ్డీ ఉంటుంది. ఈ 100 తీసుకోవడం ఈజీ, కానీ 10 రూపాయలు వడ్డీ కట్టడం కష్టం మనకి. ఇలాంటి తత్వాలు ఉంటాయి కనుక మీరు కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో లోన్ల జోలికి వెళ్ళకూడదు, అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు. అప్పు ఇచ్చినా సరే తిరిగి రావు డబ్బులు, ఇస్తే ఇంకా అక్కడ అయిపోయింది వాళ్ళతో, ఇంకా వాళ్ళకి మనకి చెల్లు ఇంకా అనే తత్వం. ఎందుకంటే ఒక రూపాయి ఇచ్చినా రూపాయి తిరిగి రాదు. కాబట్టి మీరు కావాలంటే ఒక ట్రై చేసి చూడండి, ఒక 1000 రూపాయలు మనం కాదనుకుని ఇచ్చి చూడండి, ఆ 1000 రూపాయలు తిరిగి వస్తే రాబోయే. ఇది ఒక్కొక్కసారి ఏం చేస్తంటే మనకి బాగా నమ్మిన వాళ్ళే పొద్దున్నే సాయం దాకా డబ్బులు వాళ్ళ దగ్గర విపరీతంగా ఉన్న వాళ్ళే ఏదో అవసరం వచ్చి జస్ట్ ఒక ట్రాన్సాక్షన్ చేయని చెప్పి అంటారు, చేసిన తర్వాత ఆ డబ్బులు రావాలి, ఇవి జరుగుతాయి. అందుకే ఏంటంటే మ్యాక్సిమం ఈ మాసంలో ఏంటంటే ఫోన్లో కానీ వాలెట్లో కానీ ఏంటి క్రెడిట్ కార్డ్స్ కానీ డబ్బులు కానీ ఉంచొద్దు. అండ్ ఫోన్పేలో డబ్బులు, అకౌంట్స్ డబ్బులు లేవండి చూపించడానికి. ఎందుకంటే మీ ఫ్రెండ్ అడిగారు ఏమంటావు, ఇవ్వాలంటే బాగుంది కదా. సో అకౌంట్ చూపించారు, 0 బ్యాలెన్స్, 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు ఉన్నాయని చెప్పి చూపించారు అనుకోండి, వాళ్ళు మారదు, అప్పుడు ఫ్రెండ్షిప్ పాడవద్దు. డబ్బులు ఉన్నాయి ఇవ్వలేదంటే ఫ్రెండ్షిప్ పాడైపోతుంది. సో ఇవి జరిగే అవకాశం ఉంది కనుక మ్యాక్సిమం ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే రుణం ఇవ్వడం, రుణం తీసుకోవడం, ఇవి చేయకుండా చాలు. వృత్తి వ్యాపారాల పరంగా ఎలా ఉంటుంది? అన్ని బాగుంటాయి, అదే వాటిలో అభివృద్ధి అనేది ఉంటుంది. దానివల్లే ఈ ఫోకస్ అంతా. ఇప్పుడు ఒక ప్రమోషన్ వస్తుంది, ఆ వీసాకి డబ్బులు నువ్వు కట్టు అంటారు, ఆ డబ్బులు వీళ్ళు కడతారు, ఆ వీసా రాదు, నిజంగా డబ్బులు పోయినట్టే అండి. వ్యాపారంలో ఎక్స్పెన్షన్ కోసం డబ్బులు అప్పు చేస్తారు, ఆ వ్యాపారం ఎక్స్పెన్షన్ అవుతుంది, కానీ ఆ అప్పు అలాగే ఉండిపోతుంది, దానికి వడ్డీ కడుతూనే ఉండాలి. అందుకని చెప్పింది ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అభివృద్ధి అనేది ఉంది, కానీ అప్పు చేసి చేయకండి ఏ పనిని, అది నేను చెప్పేది అంతే. ముఖ్యంగా కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు కనుక ఒక్కసారి చేసిన అప్పు అది జీవితాంతం కట్టాల్సిన వడ్డీ అది తీరదు. ఏదో ఒక ఆ టైంలో ఏదో తీసుకున్నాం అదేంటి అది అవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఆ చిన్న అప్పే కానీ అది తీర్చలేకపోతాం అంటే అర్థం కావట్లేదు. ఆ టైంకి ఆ డబ్బు ఉండట్లేదు, ఇది అన్ని ఏర్పాటు చేస్తాం, దీనివల్ల తీర్చలేకపోతున్నాం. ఇది రుణం కింద మారుతుంది, రుణంగా మారి రణంగా మారుతుంది, వాళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం, అంటే ఒక బాధాకరంగా మారుతుంది. అందుకని అప్పులు చేసి ఏ పని చేయొద్దు ఈ కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో. ముఖ్యంగా 45 రోజులు కుజుడు ఉన్నారు కనుక అప్పుల జోలికే వెళ్ళొద్దు అసలు. సో గురువు కుజుడు ఉండడం వల్ల ఏంటంటే మీరు అడిగితే అప్పు వచ్చేస్తుంది, అది ఇంటి లోన్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ లోన్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు,
దాని మీద కూడా ఏవి చేయకండి. సో క్రెడిట్ కార్డ్తో కూడా ఎక్కువ స్వైపింగ్ చేయకుండా ఉండండి ఈ మాసంలో. దానివల్ల ఏంటంటే ఆ క్రెడిట్ కార్డ్ అప్పు అనేది మీకు తీరే అవకాశం ఉంటుంది, లేకపోతే ఆ క్రెడిట్ కార్డ్ అప్పు ఏ జన్మకు తీర్చలేరు. అందుకని స్వైపింగ్ చేసేదా అని చెప్పి గబుక్కొని ఏదైనా సరే అని చెప్పి కార్డ్స్ మాత్రం వాడకండి ఈ మాసంలో. వాడకుండా ఉండడం వల్ల మంచి అదృష్టం. అంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు అప్పుడు అర్థం కాకపోయినా తర్వాత ఆ ప్రాబ్లం అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎప్పుడైనా సరే రుణ ఇచ్చే కారకుడు కానీ ఈ రుణ అనుబంధానికి కారకుడు అయిన కుజుడు ఆయన 4వ స్థానంలో ఉన్నప్పుడు అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇంట్లో కావాల్సిన బట్టలు అనుకోండి, జ్యువెలరీ అనుకోండి, ఏదైనా సరే క్రెడిట్ కార్డ్ మీద తీసుకోవద్దు. డబ్బులు ఉంటే కొనేసుకోండి, అక్కడితో అయిపోయింది. అప్పు చేసి మాత్రం కొనకూడదు. అప్పు చేసి బంగారం కొన్నా అది మనకి లాభంగా ఉండదు, అది రణంగా మారుతుంది, అంటే మన బాధగా మారుతుంది. అందుకని అప్పులు జోలికి వెళ్ళకూడదు. ఏదో హౌసింగ్ లోన్స్ కూడా ఈ మాసంలో పెట్టకూడదు, ఈ మాసం తీసుకోకూడదు. ఎందుకంటే ఆషాఢ మాసంలో ఎలాగ మనం లోన్స్ పెట్టుకోకూడదు. జనరల్గా శూన్యమాసం కింద లెక్క. వచ్చేది ఆషాఢ మాసం, ఇప్పుడు జ్యేష్ఠ మాసం, తర్వాత వచ్చే ఆషాఢ మాసం. ఈ మాసాల్లో అంత అనుకూలం కాదు. దురదృష్టం జోలికి వెళ్లకుండా మీ అదృష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే పొరపాటున ఈ లోన్స్ స్వైప్ చేశారో కార్డు అది తీరదు అప్పులు. అందుకని మ్యాక్సిమం లగ్జరీ వెళ్ళే పనులు అంటే బట్టలు కొనేవి కానీ, జ్యువెలరీ కొనేవి కానీ, ఏదైనా పర్చేస్ కొనేవి కానీ, సామాన్ కొనేవి క్రెడిట్ కార్డ్ మీద తీయకండి. ఆ క్రెడిట్ కార్డ్స్ ఈ మాసంలో అసలు క్రెడిట్ కార్డ్ ముట్టుకొని ఉండండి. ఉంటే ఆ క్రెడిట్ కార్డ్ అప్పు అనేది మిమ్మల్ని ఎప్పుడు పీడించుకొని ఉంటుంది, అయితే పీడిస్తుంది. ఇది మెయిన్ ప్రాబ్లం. ఇంకొకటి పెద్ద పెద్ద కంపెనీస్లో, కన్స్ట్రక్షన్స్ కంపెనీలో వెంచర్లు వేస్తూ ఆ టైంకి లోన్స్ పెద్ద పెద్ద మొత్తంలో పార్ట్నర్స్ దగ్గర కానీ వీళ్ళు కానీ ఏంటంటే లోన్స్ పెట్టి తీసుకుంటారు. అది ఈ మాసంలో చేయొద్దు. ఈ కొంచెం ట్రాన్సాక్షన్ మారే వరకు ఆ లోన్స్ జోలికి వెళ్ళకూడదు. ఎంత డబ్బైనా అప్పు చేసాము అంటే అది తీరదు. అందుకని అప్పు జోలికి వెళ్ళకుండా మ్యాక్సిమం ఉన్న డబ్బుతో మేనేజ్ చేయండి, ఉన్నదాంతో చేసుకుంటూ వెళ్ళండి. ఏం లేదు మేడం మేము అప్పు చేయాలంటే మీ పర్సనల్ జాతకాలు చూపించుకోండి. మీ పర్సనల్ జాతకంలో యోగం బాగుంది, కుజుడు బాగున్నాడు, పర్లేదు, సో ఈ గోచారం ఇచ్చే ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే మీ పర్సనల్ జాతకంలో ఒకవేళ నిజంగా అలాంటి యోగాలు అదృష్టం ఉంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. కానీ గోచారీత్యా అప్పుల జోలికి వెళ్ళామంటే మనం చాలా ఇబ్బంది పడే అవకాశం ఏముంది. ఈ మాసంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలే అప్పు. వీళ్ళకి పరిహారాలు అంటే ఏం చెప్తారు? ఈ మాసం అంతా వీళ్ళకి ఏంటంటే రాహు ఒక ఇంపాక్ట్ ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఎక్కువ. సో జంట నాగులుగా ఉండేదానికి వెళ్ళి ఆ గుళ్ళో కాస్త ప్రతి ఆదివారం వాళ్ళకి పాలు పోయడం, ప్రదక్షిణాలు చేయడం, ప్రదక్షిణాలు చేస్తూ నవగ్రహాల ప్రదక్షిణాలు చేయడం. గురు పౌర్ణమి వస్తుంది కనుక విశేషంగా గురు పౌర్ణమి రోజు వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే గురువుని ఎవరైతే వీళ్ళు అనుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాద నమస్కారాలు చేయడం, వాళ్ళకి వస్త్రాలు పెట్టడం, వాళ్ళ దీవెనలు వీళ్ళు తీసుకోవడం. ఈ సంవత్సరం అంతా మేము బాగుండేలా మమ్మల్ని ఆస్వాదించండి. ఎందుకంటే 6వ స్థానంలో గురువు వీళ్ళకి. 6వ స్థానంలో రోగంలో అంటే రోణము రోగము రెండు కాంబినేషన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. సో అలాంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఈ సంవత్సరం అంతా ప్రశాంతంగా వాతావరణాన్ని గడపడానికి, ఎటువంటి ఇబ్బంది ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి గురువులకు ఆశీర్వాదాలు అంటే వీళ్ళకి గురువులు తల్లిదండ్రుల నుంచి గురువుల వరకు. సో తల్లి ఫస్ట్ మొదటి గురువు కనుక తల్లిని గౌరవించి తల్లికి కావాల్సిన వస్త్రాలు అవి కొని ఇవ్వడం, అమ్మని ఆస్వాదించని చెప్పి కాళ్ళ మీద పడి నమస్కారం చేయడం, సాష్టాంగ నమస్కారం చేయడం, అలాగే తండ్రికి సాష్టాంగ నమస్కారం చేయడం. తర్వాత వీళ్ళకి అనుకున్న గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ సంవత్సరం మమ్మల్ని చాలా చల్లగా చూడండి అని చెప్పి వాళ్ళకి వస్త్రాలతో వాళ్ళ నమస్కారాలు చేయాలి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే పళ్ళు ఇచ్చో పువ్వులు ఇచ్చో చేస్తాం, అలా చేయకూడదు. నచ్చిన ఇప్పుడు అమ్మ అనుకోండి, అమ్మకి ఏ చీర ఇష్టం ఉంటుందో, ఏ కలర్ అయితే ఇష్టం ఉంటుందో ఆ కలర్ చీర, ఆ కలర్ అలాంటి క్లాత్ మెటీరియల్ తీసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి తల్లులకి కొన్ని చీరలు ఫ్యాన్సీ ఉంటాయి, ఈ చీర నాకు ఇష్టం అనేసి అలాంటి చీర కొని ఇవ్వాలి అమ్మకి. అలా సర్ప్రైజ్గా వాళ్ళకి ఇస్తూ ఆ రోజు గురు పౌర్ణమి రోజు ఆశీర్వాదం, తల్లి ఆశీర్వాదం, తండ్రి ఆశీర్వాదం, తర్వాత వాళ్ళు అనుకున్న పెద్ద అనుకుంటే గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆశీర్వాదాలు, వాళ్ళు నచ్చిన బట్టలు కొన్ని ఇవ్వండి. ఇది మీరు చేస్తే 100% ఈ సంవత్సరం అంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడతారు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.